తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప ఇక మరి మన రప్ప ముచ్చట్లకు ఇలా ఏంది ఏం కథ ఏం పట్టుకొచ్చిండు మా నర్సయ్య తాత అని ఎదురు చూస్తూ ఉన్నారా బోధనకుంటా చలో ఇక మరి ఆలస్యం ఎందుకుర్రో ఇక అన్ని ఇడమర్చి ఇప్పి చెప్పుకుందాం కానీ ముందుగానైతే తలకాయ వార్తలు ఏమి ఉంటాయి కదా అరుచుకుందాం బయరేషా బిడ్డ కోసం కన్నీళ్ళ పాట క్షణాలలో నోచుకొని పరీక్ష పూట ఆగమాగం చేస్తున్న ఆనదేవుడు గాయి చేస్తున్న గాలిదేవుడు పెళ్లికి సైకొచ్చిన జాను లిరి తర్వాత ఉంటుందో ఏమో పోరగాని మీద గురి కడుపు నిండా పిల్లల్ని కనుర్రి మన ధర్మాన్ని జర్ర కాపాడుర్రి భక్తుల కోరికలు ఎన్ని తీర్చిండో యాదాది నరసన్న ఎంత మురిచిండో నేల కొరిగిన పంట చేను నీ చేతులు నిలువున ఇరిగిపోను ఇక ఈ లోకం మీద తీపి అంటే ఏది తీపుల్లా కడుపు తీపి ఇక మరి ఆ ప్రేమ ఆ పాయిరము ఎట్లా ఉంటుంది కన్న తల్లికి అబ్బా చెప్ప వశం కాకుండా ఉంటుందిలా మచ్చలేని స్వచ్ఛమైనది అమ్మ ప్రేమ కానీ ఆ అమ్మ ప్రేమలో ఒక్కొక్కసారి ఏదేదో జరుగుతుంటే ఆ అమ్మ పానము ఎంత తనలాడుతుందంటే ఏ రకంగా కొట్టుకుంటుందంటే అమ్మ చెప్ప వశం కాకుండా ఉంటుందిలా కానీ ఒక బిడ్డ కోసం 3 నిమిషాలు లేట్ అయినందుకు ఆ తల్లి ఎంత అల్లాడుతుందంటే అమ్మ ఒడ్డున పడ్డ చేప పిల్ల లెక్క గిలగిల కొట్టుకుంటుందిలా ఎందుకు ఏమిటికి అసలు ఏం జరిగాయి అంటే ఒక్కసారి మనం విందాం పరి ఏందో చేస్తలేరు సార్ మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్ నా ఒక్క పాపే ఉన్నది సార్ ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్ ఎవరు లేరు ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్ ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకోండి స్పందన ఉన్నదా సార్ ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్ ఒక్కసారి చూడండి సార్ ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు ఎగ్జామ్ టైం 2 గంటలు సరే ఓకే గేట్ మూసే టైం ఏ టైం సార్ నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప అబ్బా 3 నిమిషాల లేటుకు కళ్ళల్లో కన్నీరు ఏరులై పారినా ఇక ఈ తల్లిని చూసిన ప్రతి గుండె నిలువున కరిగిపోయింది పాపము సార్ ఒక్కసారి పంపియండి సార్ నా బిడ్డని సార్ సాకేత్ పేపర్ का सर पेपर का सर నీ ఇంట్లో పీనిగల నీ మొదటి దెబ్బ నీ చేతులకు నరుప్పలు మొలవా అయ్యో రామా ఆగమాగం జగన్నాథం చేసి మమ్మల్ని అన్నమో రామచంద్ర అని బజార్లో చేస్తే కదా మా బతుకు అని ఈ రకంగా శాపన పెడుతుంటారు ఊర్ల పంట జనాలు ఎవరన్నా మోసం చేస్తే ఇక ఇప్పుడు అన్నదాతలు ఆనదేవుని మీద అంతే కోపంతో అగ్గి మీద గుగ్గిల పోయి మన్ను దుమ్ము పోస్తుర్రులా ఎందుకు ఏమిటికి అంటే ఇక చూడురి హరే ఎంకటి ఆడునవే అంటే నీ అప్పటే ఉంది కుంపటి అన్నట్టు ఈ ఆనదేవుడు చల్లకుండా ఈ కారం తప్పిన అకాల వానలతోటి అన్నదాతలను జనాలను అఘోరింపజేస్తుండులా నీ అన్యాలం పాడుబడా ఈ నీలిము నష్టంగాను ఇంకా వానదేవుడే కాదులో గాలిదేవుని కూడా తోడు కలుపుకొని గాయ చేస్తుండులా ఈ నరలోకాన్ని ఓ దిక్కు వడగండ్ల వానలతోటి అన్నదాతల ధాన్యాన్ని గంగల కలిపిండు వచ్చిపోయే ప్రయాణికులకు రోడ్ల మీద గంటల కమానం నరక యాతన చూపిస్తుండులా ఈ ఆనదేవుడు ఇగో ఇండ్ల మీద కప్పులే లేచి అమాంతం పోయి ఆమడ దూరంలో పడ్డ వీళ్ళ గాలిదేవుని కోపానికి సిద్దిపేట జిల్లాలో నిన్న బలమైన ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో ఇక ఈ రకంగా శనుకులు కురిసి ఇక ఈయనతో పాటు గాలిదేవుడు కూడా తోడయ్యేసరికి చెట్లు రోడ్ల మీద ఇరిగిపడి కరెంటు స్తంభాలు నేల కొరిగి మార్కెట్లలో ధాన్యం అంతా తడిసి ఆగం జగన్నాథం చేసిండులా ఆనదేవుడు ఇక చూస్తుర్రా పాపం ఒక్కసారి చూడురి
మొత్తానికి ప్రకృతి పగబట్టి కలియుగాని పాతాళం దొక్కే ఇవాళ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుందిలా ఈ కథ అంతా చూస్తుంటే ఈ అక్షరాల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పలుకులు మాత్రము ఇక మరి రేపు నిజం అయితే కొడుతున్నది ఈ కథ చూస్తుంటే. నేను నా కొడుకు నేను ఇక అయిపోయింది. నేను సచ్చినా నా కొడుకుతోనే, నేను బతికినా నా కొడుకుతోనే, నా ఊపిరి ఉన్నంత వరకు నా కొడుకుతోనే ఉంటా. ఎవరు ఎన్ని చెప్పినా నా బుద్ధి మార్చుకోను, నా మనసు మార్చుకోను అని ఇక మరి ఈ మధ్యకాలంలో అక్కడక్కడ మూత మోగిచ్చింది జానులీరి. ఏంది ఏం కథ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోను, నా కొడుకు కోసమే నేను బతుకుతా, ఇక ఆయన ఏదో 5 పోయి విడాకులు తీసుకున్నా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని ఇక ఆన్లైన్లో బాగానే మాట్లాడుకొచ్చిందట. ఇక అలా ఏమంటుంది, ఏంది ఏం కథ, అసలు ఏం జరుగుతుందంటే ఇగో ఇది కథ. నా కొడుకు నా ఊపిరి, నా కొడుకు నా పంచప్రాణము, నా కొడుకు నా ఆనందము, నా కొడుకు నా ధైర్యం, నా కొడుకు నా సర్వస్వం, నా కొడుకు నా ప్రపంచం, నా కొడుకు నా జీవితం, నా కొడుకు నా లోకం, నా కొడుకు నా కలల పంట, నా కొడుకు నా బంగారు పంట, నా కొడుకును వదులుకొని నేను ఎవరికి కాను జంట, నా కొడుకుకు తేను ఏ ఒక్క తంట, నాకు పెళ్ళి అంటేనే మంట. అరే ఇది ఎక్కడిరో కథ, కొడుకేంది పెళ్ళేంది తికమక ముచ్చటతోటి తలకాయ పట్టుకుంటున్నాము, ఇంతకు అసలు సంగతి ఏందో చెప్పరాదురి అని అంటుర్రా. ఇక గాడికి వస్తున్నాం, జర్ర చెవు మంచిగా పెట్టి నిక్క పెట్టి ఇనుర్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్క ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంతకు మించి. ఇక ఫోక్ డ్యాన్సరు జాను ఇక అప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకొని కొడుకు పుట్టినాక ఇడాకులు తీసుకున్న ముచ్చట లోకమంతా ఎరికే. నేను మళ్ళీ పెళ్లి చేసుకోను, నా కొడుకుకు అన్యాయం చేసుకోబోను అని కరాఖండిగా చెప్పిన జాను మనసు మార్చుకొని ఇప్పుడు తన సంతోషం కోసము 2వ పెళ్లికి సిద్ధమవుతుందటనుల్లా. ఇక నిన్నయాల దీని మీద సోషల్ మీడియా సంగపులు ఓ అమ్మ పెళ్లి చేసుకోను అని చెప్పి మాట మార్చి కొడుకు లిరికి అన్యాయం చేసి మళ్ళీ పెళ్లి ఎట్లా చేసుకుంటావమ్మా నువ్వు అని ఇక సోషల్ మీడియా సంగపోళ్ళు బగ్గున మణిపడుతుర్రులా ఆగి మీద గుగ్గిరమయ్యి చూడాలి. మరి ఇక దీని మీద మరి జానమ్మ ఇప్పటికే వల పోస్తుంది, కలకల కన్నీరు తీస్తుంది. నన్ను ట్రోల్ చేస్తుర్రు అని ఒకటే మూతుకుంటుంది. మళ్ళీ ఈ పెళ్లి కథ మీద మరి కొడుకు అన్యాయం చేస్తున్నాం అనేది మళ్ళీ ఒక రాగం ఎత్తుకుంటుర్రు. ఇక మరి రేపు ఏం జరగబోతుందో ఏం కథో కానీ మొత్తానికైతే సింగరు దిలీప్ దేవగన్ మాత్రము ముంగడికి వచ్చి నేను జానులిని ఇష్టపడము, ఇక రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాము అనే ముచ్చట ముంగటేసింటులా. ఇక చూడాలి మళ్ళీ రేపు సోషల్ మీడియా ఇంకేమో ఏ రకంగా కామెంట్లు పెట్టుకొస్తుందో కిందంగా చూడాలి. ఓ లకమా కనుర్రా పిల్లల కనుర్రా ఉత్తర భారతదేశ వాళ్ళు బాగానే జర అంత ఉరుకులో పెట్టి పిల్లలకు అన్నారు. జర మన దక్షిణ భారతదేశ వాళ్ళు పిల్లలకు అంటలేరు. పిల్లలకు అనకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏడికి దిగజారిందో, ఇప్పుడు ఏమవుతుందో జర్ర ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చెయ్యుర్రి. ఇప్పటికైనా మీరు నా మాట ఆలకించాలి. జర దబ్బ పుస్స పిల్లలు కనాలి, లేకపోతే మాత్రం మనకు చాలా నష్టం అని పాపం గుండె బాదుకొని మొరో మూతుకుంటుండులా కుతికి కూలబడంగా ఈ ఎమ్మెల్యే. ఇక చూడు ఏమనుకొస్తుండో సారు, కనాలి పిల్లల్ని కనాలి పిల్లల్ని
కనకుంటే మన జాతి యాగమే, కనకుంటే మన జాతి యాగమే. ఇక రేపటి సంధి కడుపు నిండా పిల్లల్ని, ఇక రేపటి సంధి కడుపు నిండా పిల్లల్ని కనాలి కనాలి. మన హిందూ జాతి సంతానం పుచ్చిపోవాలి. ఇక హిందువులు కుటుంబ నియంత్రణ మాత్రము పాటించొద్దుల్లో, మీకు దండం పెట్టి చెప్తున్నా. జర్రంత వీలైనంత ఎక్కువ పిల్లల్ని కనాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుండబద్దలు కొట్టిండుల్లా. ఇగో చూడుర్రి సారుకు ఎంత బాధ అనిపించిందో ఇటట సంగతో. కానీ మొత్తానికి భారతదేశం నిండా హిందువులు పుచ్చిపోవాలి అని కలలు కంటుండుల్లా ఈ ఎమ్మెల్యే సారు. ఇక కానీ ఏమంటావో చెప్పు. సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కాశ్మీర్లో? హిందువైతే దాలు చంపిల్లు, ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందువైతే దాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులో కనుక్కున్న పిల్లలు అన్నిటికీ నేను అదే చెప్తున్నాను వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నా. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ తీసే, కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7-8 మంది. ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరిని ఒక లింగడు అని పుట్టినాడు బాబరే. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో. ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుతిల్ బాంబులు చూస్తే భయపడతాడు పోరడు. ఇన్నారులా ఎమ్మెల్యే ఏమన్నాడు? ఒక్కరిద్దరిని పిల్లల్ని కానీ బయట దేశాలకు పంపుతున్నారు. ఇక మరి మన హిందువుల భవిష్యత్తు ఏం కావాలి? ఇక్కడ ఎవరు ఉంటుర్రు? ఒక్క తల్లిదండ్రులు మాత్రమే ఉంటుర్రు. పిల్లలు మొత్తం అక్కడనే పోతారు, అక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అక్కడనే పిల్లలుగా అంటారు. బయట దేశంలోనే మంచిగా ముద్దుగా బతుకుతున్నారు. మరి మన దేశంలో ఉన్న హిందువుల కథ ఇంతకింతకు తగ్గిపోతుంది రోజు. చూస్తున్నారు కదా ఏ రకంగా రెచ్చిపోతుర్రో. ఇక అందుకనే కడుపు నిండా పిల్లల్ని పుసా కానాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి అని ఒక్క తీరుగా నెత్తి నోరు కొట్టుకుంటా బజరాడికి వస్తుండుల్లా సారు. సారికి ఎంత కష్టం వచ్చింది చూడు పాపము. గిది కథ. ఇప్పటికైనా జర హిందువులట ఎక్కువ కావాలన్నట. మరి చూడు ఎట్లా ఆలోచన చేస్తున్నారో, మీరు ఏ రకంగా అంటారో కనుగొనిగా. అన్నా 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 యాదాది నరసన్న, నిన్ను తలుసుకుంటే చాలు, కొలుసుకుంటే చాలు, జరుగునయ్య మేలు. ఇక మరి ఈ రకంగా ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉన్న జనాలు యాదాది నరసనం గొలుసుకుంటేనే వాళ్ళ పానం లేచొచ్చినట్టయి, వాళ్ళ తనువులో అణువులో భగవంతుడు నిండుకొని ఉన్నట్టుగా సిగం మూనుకుంటాడు. అంత స్వచ్ఛమైన దేవుడు యాదాది నరసన్న. ఇక మరి దూరంగా ఉంటేనే గింత పూనకం ఉంటే, మరి దగ్గరికి పోయి పబ్బతి బట్టి దేవుని దర్శనం చేసుకుంటే ఇంకెట్టుంటుంది కథ? అబ్బో చెప్పవశం కాదు కదా. కానీ ఇక గుంపుల కొద్దిగా తండోపతండలుగా యాదాది నరసన్న గుట్ట మీద జనాలు కిటకిట ఆడుతుంటే ఆ భగవంతుడు వామ్మ ఇక ఏందో మనం ఒకసారి చూద్దాం పని. దశావతారాలవో నరసింహయ్యా, ఏ దిశ చూసిన కనబడేది నీవేనయ్యా. దశావతారాలవో నరసింహయ్యా, ఏ దిశ చూసిన కనబడేది నీవేనయ్యా. స్వామి మా మనసులోని మాట నీకు చెప్పాలయ్యా, నీవే మా బాధ తేట పరచాలయ్యా. కోరుకున్న కోరిక నెరవేర్చాలయ్యా, నమ్ముకున్న మొక్కును తీర్చాలయ్యా.
తీరు తీరు పువ్వులతో తీరొక్క పాటలతో మది నిండా నీ జపమే మోగేనయ్యా, మది నిండా నీ జపమే మోగేనయ్యా, నిత్యము నీ రూపాన్ని కొలిచేమయ్యా, దశావతారాల ఓ నరసింహయ్యా, ఏ దిశ చూసినా కనబడేది నీవేనయ్యా, దశావతారాల ఓ నరసింహయ్యా, ఏ దిశ చూసినా కనబడేది నీవేనయ్యా స్వామి, మా మనసులోని మాట నీకు చెప్పాలయ్యా, నీవే మా బాధ తేట పరచాలయ్యా. ఇక పోరగాళ్లకు బడి సెలవులు రాగానే నీ దండం పెడితే నిన్న ఆదివారం గోలిగా యాదగిరి గుట్టలో ఉసుకపోస్తే రానంత జనంతో కిటకిట కిటకిట కిటకిటలాడిందుల్లా ఆ యాదాద్రి. ఇగో చూస్తుర్రా 2 గంటల నుంచి 3 గంటలు నరసింహస్వామి దర్శనం కోసము ఎట్లా నిలబడ్డారో లైన్లల్లా. ఇక లడ్డు ప్రసాదం కాడ లైనే, నిత్య కళ్యాణం కాడ లైనే, కొండ కింద కళ్యాణ కట్ట కింద లైనే, పుష్కరిణి కాడ లైనే. ఇగో వాహనాల పార్కింగ్ కూడా ఎంత గుంపుగా కనబడుతుందో చూడు, కొట్టొచ్చినట్టుగా అమ్మని దండం పెట్టి. ఇక నిన్న ఒక్కసారి ఇంతమంది భక్తులు ఇక కన్న చూసేసరికి మరి లక్ష్మీనరసింహస్వామి ఎంతగానో మురిసిపోయిండో కదా నువ్వులా లోపల నా స్వామి రంగా. ఇక నా పంట పాడైపోయింది, పగ్గం పాడైంది, నేను ఏం చేసినా నా సకదనం లేదు, నేను అప్పు చేసి సప్పు చేసి నా పిల్లల మీద పుస్తకం నమ్మి నేను పంటకు పెడితే భూతల్లిని నమ్ముకుంటే భూతల్లి చల్లకుండా భూతల్లి ఏం చేసే ఎట్ట చేసే ఏం చేయదు ఎట్ట చేయదు ఆఖరికి వస్తార కల్లా ఈ యానదేవుడు ఎంత కాడికి దిగబడి నా జీవితాన్ని ఇలా బజారు పాలు చేశారా శంకరా భగవంత అని గిట్ట కొట్టుకుంటుర్రులా అన్నదాతలు. ఎందుకంటే ఇక మరి ఆ రకంగా ఆనదేవుని శాపిస్తున్నారు జనాలు. ఇక చూడు, అయ్యయ్యయ్యో తమ స్వార్థం కోసం మనుషులు చేసిన పాపానికి ప్రకృతి కోపానికి ప్రపంచంలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయనేది లోక యథార్థం. కానీ ఇందులో ఎక్కువ మొత్తంలో నష్టపోయేది అన్నదాతలేనుల్లా. విత్తు నేల మీద పడ్డకా నుంచి మొదలు పెడితే 6 కాలం కష్టపడి చెమటోడిచి కంటి మీద కునుకు లేకుండా కన్న బాధలు పడి సీతమ్మ చెర ఎల్లబోసుకుంటా లబోదివో మొత్తుకుంటా ఏపుకొచ్చిన పంట చేను భూగర్భ జలాలు అడుగంటి నిట్ట నిలువున ఎండిపోతుంటే ఇక రైతులు ట్యాంకర్లతోటి పైపు లైన్లు వేసి పంటను కాపాడుకొని తీర పంట కోసుకుందామనేసరికి ఇగో ఈ రకంగా వడగండ్ల వాన కురిసి అన్నదాతల పంట అర్ధాంతరంగా ఆగమైపోతుందిలా. పాపం చూడురి, కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం వడగండ్ల వానతో ఎట్లా ఇదైపోయిందో. కల్మషం లేని మనసుతో భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి గింత అధ్వానమైతే ఇక అన్నదాతలు ఎట్లా కోలుకుంటారు పాపం. ఇక గీలా మొత్తం మీద ఇక మరి మన రపరప వార్తలలో మీ నర్సే తాత పట్టుకొచ్చిన సొద్దులు మూట కట్టుకొచ్చిన ముల్యలు గిది కథ. ఇక రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ ఉంటా శనార్థి.